నాకు కొందరు కమెంట్ చేశారనమాట. మీరు కర్రల పొయ్యి మీద వండుతున్నారు గదా! గిన్నెలన్నీ గూడా బాగా మసయిపోతున్నాయి కదా! అని అంటే, ఆబ్వియస్‌లీ కర్రల పొయ్యి మీద వండినప్పుడు గిన్నెలన్నీ మసవుతాయండి. మనం ఏం చేయలేము. కానీ నేనొక టిప్ అయితే చెప్తాను. సో, ఎవరి దగ్గరైనా ఒకవేళ మీ దగ్గర మట్టి కుండలున్నాయనుకోండి, అదే మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్‌గా లేవు. ఉన్నవైతే స్టెయిన్‌లెస్ స్టీలే అనమాట. సో, నేనేం చేస్తానంటే దానికి కొంచెం క్లీన్ చేయడానికి పీతాంబర్ ఏసేసి కొంచెం గట్టిగా రఫ్ చేసేస్తాను స్టీల్ స్క్రబ్బర్ తోటి. సో, నాకు 1 వాష్‌కి మంచిగా క్లీన్‌గా అయితే వచ్చేస్తాయన్నమాట. ఇంకా అక్కడక్కడ ఏమన్నా కొంచెం బ్లాక్‌నెస్‌గా ఉంటే మళ్ళీ కొంచెం పీతాంబరేసి క్లీన్ చేసుకుంటాను. నాకైతే గిన్నెలు అట్ లాస్ట్ ఫైనల్లీ కొంచెం స్టీల్ అయితే మాత్రం వైట్‌గా కనిపించకపోతే నాకస్సలు మనసాగదనమాట. సో, నెక్స్ట్ టైమ్ అయితే నేను మట్టి కుండలు పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే ఉన్న వాటితోనే కదా టైం జలాయించాలి అందుకని అలాగా. మొత్తం పనంతా అయిపోయింది కదా అనుకుంటే మా హస్బెండ్ వచ్చేసి ఆమ్లెట్ ఏయమంటే ఇండక్షన్ మీద ఏసేసిన ఇంక టైం లేక. సో, నైట్ అయితే మంచిగా ఓల్డ్ మూవీస్ చూసుకుంటూ ప్రొజెక్టర్‌లో డే అయితే అలా కంప్లీట్ చేశామనమాట.